నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పరిధిలోని తుమ్మలపెంట గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు సర్వం సిద్ధమైంది. సముద్రంలో చేపల వేట నిషేధకాలంలో మత్స్యకారుల జీవనోపాధికి భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మత్స్యకార సేవలో పథకాన్ని ముఖ్యమంత్రి ఇక్కడ్నుంచే లాంఛనంగా ప్రారంభించనున్నారు. సోమవారం తుమ్మలపెంటలో జరుగుతున్న ముఖ్యమంత్రి పర్యటన మరియు బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణ రెడ్డిలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులకు, సమన్వయకర్తలకు పలు సూచనలు చేశారు. గత ప్రభుత్వం మత్స్యకారులకు అందించిన 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కూటమి ప్రభుత్వం ఈ ఏడాది నుండి ఏకంగా రెట్టింపు చేసి ప్రతి అర్హత కలిగిన మత్స్యకార కుటుంబానికి 20,000 రూపాయల చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,30,796 మంది మత్స్యకారులకు మొత్తం 261 కోట్ల రూపాయల నగదును సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. నెల్లూరు జిల్లా పరిధిలోని 11,644 మంది మత్స్యకారు లబ్ధిదారుల ఖాతాల్లో దాదాపు 23 కోట్ల రూపాయలకు పైగా నగదు జమ కానుంది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్డీఏ కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉందని, అందులో భాగంగానే సూపర్ 6 హామీలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రభుత్వం పొదుపు చర్యలు పాటిస్తూనే బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తోందన్నారు. మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి తుమ్మలపెంట వేదికగా శ్రీకారం చుడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కావలి నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ పరిశీలన కార్యక్రమంలో స్థానిక మత్స్యకార సంఘాల నాయకులు, కూటమి ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.